అస్సలాముఅలైకుం. హాయ్ అందరికి, వెల్కమ్ టు మై ఛానల్ షాహీన్ అలీ. నేను లాంగ్ వీడియో చేసి చాలా రోజులు అయిపోయింది. ఈ రూమ్ మీకు గుర్తుందా? నేను చూపించాను మీకు హోమ్ టూర్ లో. ఇది మా పాప రూము. నేను ఈ రూమ్ లో నా హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అన్ని కూడా ఆర్గనైజ్ చేసుకున్నాను ఒక కబోర్డ్ లో. నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ చూద్దరుగానే వచ్చేయండి. సో గైస్, హ్యాండ్ బ్యాగ్ చూడండి. ఇది వైట్ కలర్. నా ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్ మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి చూడండి, హ్యాంగింగ్స్ కి వైట్ కలర్స్ వచ్చినాయి. దీంట్లో ఓన్లీ సెల్ ఫోన్ పెట్టుకోవడానికి సరిపోతుంది అంతే. ఇది చాలా చిన్న చిన్న పార్టీస్ కి అది చాలా బాగుంటుంది, క్యూట్ గా ఉంటుంది. నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసి ఇది బొంబాయి నుంచి తీసుకొచ్చాడు మా అక్క వాళ్ళ అబ్బాయి. నాకు హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం, అందు గురించి నా దగ్గర చాలా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ ఉంటుంది. ఇది రెండు విధాలుగా వాడచ్చు. ఇది ఫుల్ హ్యాండ్ పెట్టుకోవచ్చు ఇలా హ్యాండ్ కి. నెక్స్ట్ ఇలా కాకుండా దీనికి డిటాచ్ చేసేసి మామూలుగా హ్యాండ్ తో ఇలా కూడా వాడచ్చు, ఇలా పట్టుకుని వెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది. ఇందులో కూడా స్టోరేజ్ తక్కువే పడుతుంది, అంటే సెల్ ఫోన్, ఓన్లీ కొంచెం క్యాష్ అలా తీసుకెళ్తానికే. ఇది వచ్చేసి నా థర్డ్ బ్యాగ్. ఇది వచ్చేసి పొట్టి బ్యాగ్ అంటారు దీన్ని. ఇది నేను ఒక ఫంక్షన్ కి వెళ్తే వాళ్ళు నాకు గిఫ్ట్ ఇచ్చారు. ఈ బ్యాగ్ చూసారా, ఇది ఇందులో మిర్రర్స్ వచ్చాయి, ఇవన్నీ మోతీస్ వచ్చాయి. ఇది కలర్ కూడా చాలా డిఫరెంట్ గా బాగుంటుంది, మెరూన్ కలర్. అన్నిటికీ మ్యాచింగ్ అవుతుంది అన్ని డ్రెస్ల మీదకి. ఇది మా పాప ఎక్కువగా యూజ్ చేస్తుంది. పాప లెహంగాస్ మీద ఎక్కువగా వేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేను మ్యారేజ్ కి వెళ్తున్నప్పుడు కొంచెం హెవీగా రెడీ అవుతాను. హెవీగా అయినప్పుడు నేను కొంచెం చేతిలో పట్టుకునే హ్యాండ్ పర్సెస్ వాడతాను. కొంచెం బాగా ఎలిగెంట్ గా, కొంచెం స్పార్కిల్స్ ఉన్న హ్యాండ్ పర్సెస్ ఇలాంటివే నేను వాడతాను. లోపల ఓపెన్ చేసి చూపిస్తాను మీకు, చూడండి. తర్వాత నెక్స్ట్ ఈ చైన్, హ్యాండ్ చైన్ కూడా ఇచ్చాడు దీనికి. ఇలా పెట్టుకోవచ్చు హ్యాండ్ కి. వచ్చేసి ఇందాక చూపించిన దాంట్లో ఇది ఒక మోడల్. ఇది కొంచెం చిన్నది. ఇది కూడా ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది లోపల. ఇది చాలా హ్యాండీగా ఉంటుంది ఈ బ్యాగ్. ఇదొక అందులోనే ఇదొక డిఫరెంట్ మోడల్. ఇది చూసారా హ్యాండిల్ ఎలా వచ్చిందో. హ్యాండిల్ చాలా బాగుంటుంది, పట్టుకోవడానికి కంఫర్ట్ గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీనికి డైమండ్ ఇచ్చాడు. దీంతో ఇదంతా హ్యాండ్ బ్యాగ్ చాలా లుక్ వస్తుంది. తర్వాత నేను ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు, చూడండి. లోపల వచ్చేసి ఇలా ఉంటుంది. నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసి ఇది నేను డైలీ క్యారీ చేసే బ్యాగ్స్. ఇవి బ్యాగ్ వచ్చేసి ఇది లెదర్ బ్యాగ్. ఈ కలర్ వచ్చేసి బ్రౌన్ కలర్. నెక్స్ట్ వచ్చేసి నేను స్కూటీ డ్రైవ్ చేస్తాను. స్కూటీ మీద వెళ్ళేటప్పుడు నేను ఇలాంటి పర్సెస్ వాడతాను. నా దగ్గర చాలా రకాలు ఉంటాయి. నాకు ఇలా చిన్న చిన్నవి అంటే చాలా ఇష్టం. ఓన్లీ ఒక సెల్ ఫోన్, కొంచెం క్యాష్ వేసుకుని వెళ్ళడానికే నేను యూజ్ చేస్తాను. సో ఇది ఒకటి. ఈ కలర్ వచ్చేసి బ్రౌన్ కలర్. నెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్. నెక్స్ట్ ఈ బ్యాగ్ వచ్చేసి చిన్న పౌచ్. ఇది చాలా అందంగా ఉంటుంది చూడటానికి. దీని హ్యాండిల్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇది మా రెండో బావ గారు భీమవరంలో ఉంటారు. ఆయన నాకు కొనిచ్చారు ఎప్పుడో, దగ్గర ఒక 4 years అవుతుంది. అప్పటి నుంచి కూడా అలాగే ఉంటది. ఇది ఏం పాడవదు, చాలా బాగుంటుంది. ఇది లేడీస్ కి శారీస్ అంటే చాలా ఇష్టం ఉంటది. అలాగే శారీస్ కి తగ్గట్టు హ్యాండ్ బ్యాగ్ పెట్టుకోవాలి అని కూడా ఉంటది. మ్యాచింగ్ అందరూ వాడతారు చాలా మంది. అలాగే నాకు కూడా చాలా ఇష్టం హ్యాండ్ బ్యాగ్ అంటే.
ఇవి వచ్చేసి హ్యాండ్ పర్సెస్. ఈ పర్స్ వచ్చేసి మా బెస్ట్ ఫ్రెండ్ క్రాంతి గారు నాకు గిఫ్ట్ గా ఇచ్చారు. ప్రతి బర్త్డేకి వచ్చి ఏదో గిఫ్ట్ ఇస్తానే ఉంటారు. ఈ పర్స్ ఆవిడ ఇచ్చారు. ఇవి వచ్చేసి స్లిమ్ బ్యాగ్స్. ఇవి నావి కాదు, మా పాపవి. మా పాప వాడుతుంది ఇవి. నెక్స్ట్ వచ్చేసి ల్యాప్టాప్ బ్యాగ్స్. ఇది వచ్చేసి మా పాపది, ఇది వచ్చేసి మా అబ్బాయిది. నెక్స్ట్ వచ్చేసి మీకు చాలా పెద్ద బ్యాగ్ చూపించబోతున్నాను గైస్, చూడండి. ఇదిగో మీకు గుర్తే ఉంటది, మన పేరెంట్స్ వచ్చేసి ఇది వరకు ఇలాంటి పర్సెస్ వాడేవాళ్ళు. ఇవన్నీ ఏంటి అని చూస్తున్నారా? ఇవన్నీ కూడా మా అమ్మాయి డ్రెస్సెస్, లెహంగాస్, లాంగ్ ఫ్రాక్స్, ఇంకా చాలా చాలా హాఫ్ శారీస్, ఇంకా చాలా చాలా ఉన్నాయి. మా అమ్మాయి ఎంత బాగా నీట్ గా ఆర్గనైజ్ చేసుకుని పెట్టుకుంటది. నేను ఖాళీ ఉన్నప్పుడు నెక్స్ట్ వీడియోలో మీకు చేసి చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కటం మాత్రం మర్చిపోవద్దు.